అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి ముందుగాలేముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్స్. రుణమాఫీ చేస్తామన్నారు ఆగస్టు 15 లోపు, ఎప్పుడెప్పుడని అన్నదాతల ఎదురు చూపు. 6 గ్యారెంటీల మీద సర్కారు పెడతలేదట కాయిసు, లీడర్లను పార్టీల చేర్చుకొని ఇస్తురట ఫస్ట్ చాయిసు. అన్నదాతల గురించి మీటింగ్ పెట్టిండట సీఎం గారు, బ్యాంకులను బాకీల ముచ్చట్లు అరుచుకుండట బాబు గారు. పింఛన్ల ముచ్చట చెప్పింది మహిళా మంత్రి సీతక్క, ఇంకా కొన్నొద్దులల్లా కొత్త పెన్షన్లు పడతాయట పక్క. విద్యాశాఖలు ఎయ్యరట పరీక్షలు వాయిదా, విద్యార్థుల పోరాటాలకు ఉండేటట్టు లేదా ఫాయిదా. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆగస్టు 15 తారీఖు లోపల అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేస్తారని అన్నాడు. ఇప్పుడు మళ్ళా ఏ సప్పుడు లేదు సాయి లేదు. అగో 6 గ్యారెంటీల లెక్క ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ చేసుడు ఆలస్యం అవుతుందా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. మొన్నటిదాకా సీఎం సారు పబ్లిక్కు పరిశాన్ కావద్దని అన్నమాట ప్రకారము ఆగస్టు 15 తారీఖు లోపల రైతులకు అచ్చరాల 2 లక్షల రుణమాఫీ చేసుడు పక్కా అని అనుకొచ్చిండు. వారం దినాల కింద మంత్రి బట్టి విక్రమార్క సార్ కూడా మీటింగ్ పెట్టిండు. ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, ఎట్లా చేస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని అధికారులను పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. కానీ వారం దినాల సంధి మళ్ళా ఉలుకు లేదు పలుకు లేదన్నట్టుగా అనిపిస్తున్నది. 4-5 దినాల సంధి నిరుద్యోగుల లొల్లి బాగా వినిపిస్తున్నది. మరి సీఎం సారు రైతు రుణమాఫీ మర్చిపోయిండా అంటే అట్టెట్లా మర్చిపోతాడు. తెలంగాణలో ఉన్న అందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటా మరీ చెప్పే పోయి దేవుళ్ళ మీద ఇమానం తిన్న సారు మర్చిపోతాడా? ఎన్నడికి మర్చిపోడు కావచ్చు. ఒకవేళ అట్లగిట్లా మరిస్తే ఈ తేప రైతులు ఊకునేటట్టు కూడా కనిపిస్తలేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఆ పనులు చూసుకుంటా ఒక పారి రైతు రుణమాఫీ గురించి కూడా ఆలోచన చేస్తారా అంటే రైతుల కళ్ళు ఎలిగిపోతాయి. లేకుంటే అన్నదాతలు ముంగట విశ్వరూపం చూపెడతారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల మీద పెట్టిన కాయిసు కంటే ప్రతిపక్ష పార్టీలకెళ్ళి లీడర్లను గుంజుకునే పనులనే ఎక్కువ ఉన్నదట. 6 గ్యారెంటీలు ఏమో కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి 6 ఎమ్మెల్సీలు 6 ఎమ్మెల్యేలను అయితే కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు ఏం కథ అంటారా? ఇగో ఈనుండ్రి. आज 7 महीने पूरे हो गए कांग्रेस की हुकूमत बनके तेलंगाना में, एक भी वादा आज तक पूरा नहीं हुआ, एक भी वादा आज तक पूरा नहीं हुआ. इन्नरा कार पार्टी लीडर केटीआर सार ఏమంటున్నాడో ఇంకా మస్తుగా అన్నాడు చెప్పుర్రి సారు. गारंटी भूल गई कांग्रेस, पर 6 हमारे एमएलए ले गई, 6 हमारी एमएलसी ले गई और एक राज्यसभा एमपी को भी ले गई. ఇన్నరా 6 గ్యారెంటీలు అమలు చేసుడేమో గాని మా పార్టీ లీడర్లను మాత్రము వాళ్ళ పార్టీలకు కలుపుకునే పని పెట్టుకున్నారన్న తరీకలా అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు, మీరు మంచిగానే చెప్తున్నారు కానీ మీ కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు మీరేమన్నా ఆగినరా? ఇట్లా 6-7 ఏంది సారు, కాంగ్రెస్ పార్టీ అనేదే లేకుండా అందరినీ మీ గులాబీ గుడిసెలకు గుంజుకోలేదా? మీ రాజకీయ లీడర్లంతా ఇంతే సారు, ఎవలేం తక్కువ కాదు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న పని చేయకపోదురా? అట్లనే ఫిరాయింపులు చేయమని మేము అంటలేము. అయినా ఒక పార్టీలో గెలిచినోళ్ళు ఇంకో పార్టీలకు పోతే మళ్ళెప్పుడు రాజకీయాలు చేయకుండా ఏ సీట్ల పోటీ చేయకుండా బహిష్కరిస్తేనన్నా మార్పు వస్తుందేమో అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ సారు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను కలిసిండట. మొన్నటికి మొన్న T20 వరల్డ్ కప్ కొట్టుకొని ఇండియాకు వచ్చిండు. ఇప్పుడు సీఎం సార్ను ఎందుకు కలిసిండు ఏం కథ? తెలంగాణలో కూడా క్రికెట్ ఆడే ఆటగాళ్ళు తోపులు తురుములు ఉండ్రు, వాళ్ళను కూడా మంచి ఆటగాళ్ళుగా తయారు చేద్దామని కలిసిండా? ఏది అరుచుకుందాం పారి. చూసినరా సీఎం సారు సిరాజ్ సార్కు శాల్వా కప్పి చేతుల చేయి వేసిండు. ఇండియా క్రికెట్ టీంలో హైదరాబాద్ తరపున ఉండు మస్తు గర్వంగా ఉన్నది. అలా నీ బౌలింగ్తోని ఓ మల్క ఆట ఆడుకుంటావని సిరాజ్ సార్తోని సీఎం సార్ అనొచ్చు. ఏ క్రికెటర్ అయినా ఆయన కూడా చిరునవ్వులు చిందించుకుంటా థ్యాంక్స్ అన్నట్టే ఉండు. నాకు క్రికెట్ చూసే టైం లేకున్నా మొన్నటి T20 వరల్డ్ కప్ చూసినా అలా నీ ఫాస్ట్ బౌలింగ్ చూసి ఫిదా అయినా అన్నడేమో. ఇట్లా కప్పు కొట్టుకొచ్చిన దాంట్లో హైదరాబాద్ నుంచి నువ్వు ఉండు సంతోషంగా ఉందని ఇట్లా సిరాజ్ సార్తోనే అన్నాడట. అయ్యా సీఎం సారు, మీరిట్లా సిరాజు సారును కలుసుడు మంచిగానే ఉన్నది కానీ 2-3 దినాల సంధి నిరుద్యోగులు రోడ్ల మీద తిండి టీకానా లేకుండా తిప్పలు పడుతున్నారు. మీ కళ్ళకు కనిపిస్తలేదా? లేకుంటే వాళ్ళ ముచ్చట మీకు అక్కెరలేదా? విద్యార్థి నాయకుల నుంచి ముఖ్యమంత్రి దాకా అయిన తమరు నిరుద్యోగుల పట్టించుకోకపోవడు బాధాకరం సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఏపీ సీఎం చంద్రాల సారు బ్యాంకులోళ్ళు అందరిని పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. అగో ఆంధ్ర అన్నదాతలకు రుణమాఫీ గిట్లా చేస్తాడా అంటే ఏమో మరి. బుడ్డ బ్యాంకుల కాడ నుంచి పెద్ద బ్యాంకుల దాకా ఏపీలో ఉన్నాయి కదా చాలా. అగో అవిట్లా అలా పనిచేసే ఆఫీసర్లు అందరూ కూడా హాజరుపడ్డారట ఆ పేరంటానికి. మరి ఏమేమి మాట్లాడిండు ఏం కథ అన్ని తెలుసుకుందాం పారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు యాళ్లకు తింటున్నాడో లేడో, కంటి నిండా నిద్రపోతున్నాడో లేడో, తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు పనిచేసినట్టు 18 గంటలే పనిచేస్తున్నాడో అంతకంటే ఎక్కువనే పనిచేస్తున్నాడో ఏమో గాని గడియరికాం లేకుండా ఓ శాఖ అధికారులతోని కాకుంటే ఓ శాఖ అధికారులను అన్ని వివరాలు అడుగుతున్నాడట, తెలుసుకుంటున్నాడట. పనిల పని అన్ని మంచిగానే అరుచుకోబడితిని. మరి నారుకు నీరై రాత్రి పగలు రామగోసబడి బురద దున్ని బువ్వ తీసే రైతుల పరిస్థితి ఎట్లున్నది అనుకున్నాడో. భువనేశ్వరమ్మ బువ్వ పెడుతుంటే మెతుకులు మింగంగా యాదికొచ్చిందో గాని అన్నదాతల అప్పుల గురించి అరుచుకున్నాడట. మరి రైతులు ఏమేం లోన్లు తీసుకుర్రు, ఏం కథ, రుణమాఫీ చేయొచ్చా, గెలవంగానే 5 హామీల ఫైళ్ల మీద సంతకాలు పెడితిని. అవి కూడా అమలు చేయాలంటే సర్కారు గల్లా పెట్టే గలగల అనాలే. కాబట్టి ప్రభుత్వం గల్లగురికి ఎప్పుడు నిండుగా ఉండే జిమ్మెదారి మీరే తీసుకోవాలి. మీరు సాయం చేయాలని ఆఫీసర్లతో అనుకొచ్చిండుగా అవ్వచ్చు. మీ పసుపు కొమ్ము పార్టీ ఏపీలో ఏలుబడిలకు వచ్చినాక పరిశాన్ ఏం లేదు సారు. మీరు ఎంత అంటే అంతే. మీ వెనుక కూడా ప్రధాని నరేంద్ర మోడీ సారు కూడా ఉన్నాడు కాబట్టి మీకు రంది లేదని బ్యాంకర్లు అనొచ్చు. మీటింగ్ పెట్టిన చంద్రాలు సారు రైతులకు ఎంత సాయం చేస్తాడో ఏమో చూడాలి. ముంగడ తెలుస్తుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ ఏలుబడులు ఉన్నప్పుడే ఆసరా పింఛన్లకు దరఖాస్తులు పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ సర్కారు వచ్చినాక కూడా పింఛన్ వస్తలేదని రందిపడుతురా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే చేయుత పింఛన్ల ఇన్నొద్దులు రాని మీ పేరు కూడా వస్తుందట. మీ అకౌంట్లో పెరిగిన పింఛన్ కూడా పడుతుందట. ఈ ముచ్చట ఇప్పుడు ఎవరన్నారు ఏం కథ అంటారా అన్ని చెప్తా పండ్రి. మహిళా మంత్రి అడవి బిడ్డే సీతక్క అందరి గురించి ఆలోచన చేస్తుంది కదా. పని కట్టుకొని మరి ఇప్పుడు పింఛన్లు ఎన్ని పెంచుదాము ఏం కథ, పాతోళ్లతోని పాటు కొత్త పెన్షన్లు కావాలని దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇయ్యాలి. అందుకోసమని ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఏం కథ లిస్టు మొత్తం తయారు పెట్టుండ్రి. కాయిదాలన్నీ కూడా కరెక్ట్ ఉండేటట్టు చూడుండ్రి. మునుపటి సర్కార్ల అనర్హులకు ఎక్కువ మట్టుకు అందినట్టు తెలిసింది. అట్లున్నోళ్ళు ఎవరన్నా ఉంటే 1-4 మాటల ఎంక్వైరీ చేసినాక ఆఫీసర్లను పిలుచుకొని కారు పార్టీ ఏలుబడిలా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ కాడ నుంచి ఇప్పుడు అప్లికేషన్లు చేసుకునేటోళ్ళ దాకా అన్ని జమ చేయండి. ఎవరు అర్హులు ఉన్నారు, ఎవరు అర్హులు గారు, ఎవరికి పింఛన్ ఇయ్యొచ్చు, ఎవరికి ఇయ్యరాదు అన్ని ముచ్చట్లు పెద్ద ఆఫీసర్ల కాడ నుంచి బుడ్డ లీడర్ల దాకా అరుసుకోరి. ఎందుకంటే ఎన్నికల ముంగట చేయి సర్కారు చెప్పినట్టు చేయుత పథకం కింద అందరికీ కొత్త పింఛన్లు పెంచి మరీ వంచాలని చెప్పినాము. మాట నిలబెట్టుకోకుంటే వికలాంగుల కాడ నుంచి ఒంటరి మహిళలు ముసలి ముడిగోల దాకా అందరి దగ్గర చేయి సర్కారుకు చెడ్డ పేరు వస్తుందని ఆఫీసర్లకు కూడా చెప్పిందంటే ఇక నెలనో 2 నెలల్లోనో కొత్త పింఛన్లు సర్కారు ఇచ్చేటట్టే కొడుతుంది. ఏమో సీతక్కనే ఇట్లా చెప్తున్నది కానీ 6 గ్యారెంటీల లెక్క ఇవి కూడా అనుమానుల పెయిన్లు ఎప్పుడు అంటే దినాం రేపే అన్నట్టు రేపు అని పొద్దు అయితే గడపరు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. డిఎస్సి పరీక్షల తేదీల్లో ఏ మార్పు లేదట. అగో ఓ దిక్కు పరీక్షలు వాయిదా వేయాలి. 3 నెలలు ఆగినాక ఎగ్జాములు పెట్టాలని డిఎస్సి అభ్యర్థులంతా సడకుల మీదకి ఎక్కి సమరాలు చేస్తుర్రు, రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తుర్రు, నిరసనలు తెలుపుతుర్రు. అన్ని ఎరుకుండి కూడా డేట్లు మార్చమంటే ఎట్లా, మార్పు అంటే ఇదేనా? ముచ్చట మొత్తం తెలుసుకుందాం పరి. మొట్టమొదలు చెప్పినట్టే జూలై 18 తారీఖు నుంచి ఆగస్టు 5 తారీఖు దాకా డిఎస్సి పరీక్షలు ఉంటాయని చదువుల శాఖ అధికారులు చెప్పిరట. అంటే మళ్ళీ సర్కారు డిఎస్సి అభ్యర్థుల ఇబ్బందులను పట్టించుకుంటలేదా అంటే అంతే కదా. ఓదిక్కు పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులంతా రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేస్తుంటే చేయి సర్కారు వాళ్ళ చింతను అర్థం చేసుకోకుండా అన్న టైంకే పరీక్షలు ఉంటాయని ఎట్లా చెప్తుంది? అంటే వాళ్ళు ఏమన్నా అయిపోని చదవకపోని పరీక్షలు రాసి పాస్ గానీ ఫెయిల్ గానీ ఏ సంబంధం లేదు మాకు, మేము పరీక్షలు పెట్టినామా అంటే పెడతాము అంతే అనుకుంటున్నారు. ఎట్లా ఏమో చదువుల శాఖ మంత్రికము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కే తెలియాలి. అయ్యా సీఎం గారు ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజల అవసరాలు పట్టించుకోకుండా విద్యార్థులు గోసగా బతిలాడుతుంటే వినకుండా వాళ్ళ గోడు పట్టించుకోకుండా మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు పంతానికి పోతే ఎట్లా? మీ చేయి సర్కారు ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది సారు? మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పుకున్నది ఇదేనా? ఒకపారి డిఎస్సి అభ్యర్థుల బాధలను కూడా అర్థం చేసుకోండి. ఎన్నో ఏళ్ల కోలే ఎదురు చూస్తుర్రు. గత ప్రభుత్వంలో గట్లనే ఉన్నది, ఈ ప్రభుత్వంలో గదే పరిస్థితి. తెలంగాణలో చదువుకున్న పరిస్థితి ఎట్లా తయారైందంటే తుంటెత్తేసి పెద్ద మొద్దురే ఎత్తుకున్నట్టు ఉన్నది. ఇట్లా విద్యార్థులను గోసబుచ్చుకున్నాడు మీకన్నా మంచిగా అనిపిస్తుందా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. విద్యాశాఖ చాలా కష్టమైన శాఖ అని ఎరుకుండి కూడా పసుపుకొమ్ము పార్టీ పెబ్బ చంద్రాలు సారు రాజకీయ వారసుడు నారా లోకేశం నాయుడు సారు చదువుల శాఖనే తీసుకున్నాడట. అగో అంత కష్టమైన శాఖ అని తెలిసి బ్రాహ్మణి మేడం వల్ల భర్త ఎందుకు తీసుకున్నాడు ఏం కథ? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? ఇనుండ్రి మీరే. యువత ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకున్న పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను, ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా.
ఇన్నరా అన్ని శాఖల్లో కష్టమైన శాఖ ఏదో అదే తీసుకుంటానని చెప్పి వాళ్ళ బాపు ముఖ్యమంత్రి చంద్రాల సార్తో పంచాయతీ పెట్టుకొని మరి ఇట్లా చదువుల శాఖను తీసుకున్నాడట. తొలుత రాజకీయంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రాల సారు అట్లెట్లా ఓడిపోయే కాడనే గెలిచి వస్తానని చెప్పి మంగళగిరిలో నిలబడి మొదటిసారి ఓడిపోయి పట్టిన పట్టును ఇడిచిపెట్టకుండా కేవలం ప్రజల కోసమే పనిచేసి ఈ తేప గెలిచి ఇట్లా మంత్రినైనా అని చెప్పుకొచ్చిండట. విద్యార్థులు మీరు కూడా పట్టింది పట్టినట్టు కావాలి, సర్కారు బడులు ఆలతే మారిపోవాలి. ఇప్పటికీ కూడా ఏపీలో చాలా సర్కారు బడులలో కొన్ని అవస్థలు ఉన్నాయి సారు, అవన్నీ దూరం అయ్యేటాడు చెయ్యండి లోకేశం గారు. అసలే మిమ్మల్ని పని రాక్షసుడు అంటారు. మంత్రి అయిన కాడ నుంచి మీరు యాళ్లకు తింటుండ్రో లేరో కానీ ఈ పని ఆ పని అనకుండా అన్ని పనులు ముంగట చేసుకుంటుర్రట. పనిల పని ఈ పని కూడా చేసి సర్కారు బడులను సక్కదిద్దుండ్రి. గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్లు చక్క అయ్యాక నిరుద్యోగులు కూడా బొచ్చడు మంది ఉద్యోగాల కోసం పోరాటాలు చేసిర్రు. అయినా దున్నపోతు మీద వాన పడ్డట్టు రాజన్న రాజకీయ వారసుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అస్సలు పట్టించుకోలే. మీదికెళ్లి పోలీసుల పెట్టి పోరాటం చేస్తున్నోళ్లను అరెస్టులు చేయించుండు. మీరన్న వాళ్ళ బాధ అర్థం చేసుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తారంటే వాళ్ళ ఇండ్లలో మీ ఫోటోలు ప్రేమ కట్టించి పెట్టుకుంటారు. మాకు కొలువులు ఇచ్చిన మా దేవుడు లోకేశం సార్ అని లోకమంతా తెలిసేటట్టు చేస్తారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు అలిగిపోయి అవతల కూర్చున్నాడట. ఎప్పుడన్నా ఎవరన్నా కాంగ్రెస్ లీడర్లు అలిగితే వాళ్ళను బుధగరించి నచ్చజెప్పేటట్టు ఉండే పొన్నం సారు ఎందుకు అలిగిండు? వాళ్ళ ఇంట్లో దావతలనేనా లేకుంటే బయటనా అంటారా? ముచ్చట మొత్తం తెలవాలంటే సారు అలిగి కూర్చున్న కాడికి మనం కూడా పోవాలి. ఆలస్యం ఎందుకు పోయి మనమన్నా ఎందుకు అలిగిండు అరుచుకుందాం పారి. అరెరెరెరే ఎంత పనాయే 10 మందిని వలకరించి నలుగురి తలల నాలుకే లెక్క ఉండే పొన్నం సారు ఇట్లా అలిగి అరుగు మీద కూసునుడు అసలు మంచిగా లేదు అనిపిస్తలేదు. మరి సారు ఎందుకు ఇట్లా ముఖం మాడుచుకున్నాడు అంటారా? బల్కంపేట ఎల్లమ్మ గుడికి పోతే ఆఫీసర్లు ఆడున్నోళ్ళు సార్ను కూడా పట్టించుకోలేదట. అగో మంత్రి వస్తున్నాడని ఎరకైతే చాలు ఎట్లా ఎదుర్కోవాలి, ఎవరెవరు పోయి చేతులు చేసి కలవాలి, ఎవరు గుళ్ళకు తీసుకుపోవాలి, గోత్రనామాలు ఎవరు యాది పెట్టుకొని అయ్యవాళ్ళకు చెప్పి అర్చనలు చేయించాలి అని ఇట్లా చెప్పులు గుడి ముంగట ఇడిచిన కాడ నుంచి గుళ్ళకు పోయి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీస్సులు అందుకునేదాకా అడుగడుగున ఆలయం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అసోంటిది సార్ను ఎందుకు దూరం పెట్టిర్రు? కావాలనే పెట్టిర్రా లేకుంటే యాది మరిచిండ్రా అంటే ఏమో గాని ఇట్లా గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంను పట్టించుకున్నట్టు బస్సుల మంత్రి పొన్న ప్రభాకర్ సార్ను పట్టించుకోకపోయేసరికి ఇట్లా వచ్చి యువతల కూర్చున్నాడట. ఒక్కనే ఇడిచిపెట్టిపోతే ఎట్లుంటుందని చెప్పి తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్నం మేయర్ గద్వాలు విజయలక్ష్మి మేడం కూడా సార్తోనే ఉన్నట్టు లేదు. అంత పెద్ద బస్సుల మంత్రి పొన్నం సార్ను కూడా నిజంగానే మర్చిపోయి పిలవలేదా? ఎట్లా పిలిస్తే ఇట్లా అలుగుతుండేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 4 నెలల సంధి నర్సింగ్ ఉద్యోగులకు మలి సర్కారు జీతాలే ఇస్తలేదట. అగో ప్రతి నెల 1 తారీఖు నాడే ప్రభుత్వం టంచన్గా జీతాలు ఇస్తున్నదని పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు మైకు పట్టుకొని మస్తు మాటలు చెప్తుంటే జీతాలు ఇస్తలేడని అంటున్నదేందే బాలన్న అంటారా? ఇక చూడండి మీకే అర్థమవుతుంది. మలి సర్కారు వచ్చినాక నెల దినాలే అనుకుంటా నర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నది. అట్లా పని చేస్తుంటే 4 నెలల సంధి జీతాలు వస్తలేవంటే మరి షెయి సర్కారు ఎన్ని నెలల జీతాలు ఇచ్చినట్టు అంటే మొదటి సంధి ఇస్తలేనట్టేనా అంటే అంతే కదా. హైదరాబాద్ పట్టణంలో సర్కారు దవాఖాన్లలో కొలువులు చేస్తున్న నర్సులకు జీతాలు ఇవ్వకుండా సర్కారు ఏం చేస్తున్నట్టు అంటే ఏమో మరి. దవాఖాన్ల మంత్రి దామోదర సారు కూడా సప్పుడు చేస్తలేడు. అయ్యా దామోదర సారు ఏడున్నారయ్యా? 4 నెలల సంధి జీతాలు ఇస్తలేరంటే ఏంది? వాళ్ళు భర్తా బిడ్డలతో ఎట్లా బతకాలి? ఎందుకట్లా ఆలస్యం చేస్తుర్రు? మీకు కూడా యాళ్లకు జీతాలు పడకుంటే ఎంత బాధ అనిపిస్తుంది? అయినా కాంగ్రెస్ సర్కారు వస్తే కష్టాలే ఉండయి, అన్ని మంచి రోజులు వస్తాయి. ఏ ఒక్క శాఖల పనిచేసేటోళ్లకు కూడా ఏ తక్లీఫులు తండ్లాటలు ఉండయని గద్దె మీదికి ఎక్కి కూర్చుంటుంది. మీ షెయి సర్కారు ఏలుబడులకు వచ్చి 8 నెలలు కాబోస్తున్నది. ఇంకెన్ని దినాలు సారు ఈ బాధలు? మీ కథ ఎట్లున్నదంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్నా ఓడ దిగినాక తీన్మార్మల్లన్నా అన్నట్టే ఉన్నది. ఇదే నా సారు మీరు తెలంగాణలో తీసుకొస్తామన్న మార్పు. ప్రజలు మార్పు కోరుకుంటే నర్సులకే జీతాలు ఇయ్యనంత మార్పు తెచ్చినట్టు అనిపిస్తున్నది. మీ ఏలుబడిని చూసి సచ్చి సర్గాన ఉన్న ఇందిరమ్మ కూడా మా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తయారైంది అనుకుంటుందో ఏమో. ఆ మేడం ఆత్మ ఎంత ఘోషిస్తున్నదో ఏం కథనో అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మోడల్ స్కూల్లో చదువుకునే పిల్లలకు పొదుగాల బలివాడ టిపిరి పెట్టిరట. అగో పోరగాళ్ళకు బలివాడ బూవ ఎట్లా పెడతారు? అసలు ఏ మోడల్ స్కూల్లో పెట్టిరు? మరి బడి పోరగాళ్ళు ఆ టిఫిన్ తిన్నారా? తిన్నాక మంచిగానే ఉన్నారా అంటే ఏమో మనం కూడా బడి రాకపోతేనే తెలుస్తుంది. ఆలస్యం ఎందుకు పోదాం పారి.
అయ్యయ్యో ఎంత పని అయిపోయా టిఫిన్ పాడగాను ఆ బల్లి పడ్డ టిఫిన్ ఎట్లా పెట్టిండ్రు వాళ్ళు కూడా మరి టిఫిన్ చేసేటప్పుడు పడ్డదా లేకుంటే చేసినాక పడ్డదో మరి వంట చేసేటోళ్ళు బల్లి పడ్డప్పుడు చూసుకోలేదా ఏమో ఇట్లా పొద్దుగాల రామాయంపేట మండల మోడల్ స్కూల్లో బల్లి పడ్డ టిఫిన్ పెట్టేసరికి అది తిన్న 17 మంది పోరగాన్లు దావకార్లా పడ్డారు టిఫిన్ తిన్న కాడ నుంచి ఒకడే కక్కుడు వాంతులు బయలు పెట్టి ఆగమాగం చేసిరట ఇట్లా అందరిని ఆసుపత్రికి వేసుకొస్తే ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్లు చెప్పిరట మనిషికో గ్లూకోజ్ పెట్టిరట ఉన్నా లేకున్నా కైకిరి కూళ్ళు చేసుకొని కలో గంజో దాగి పోరగాన్లను పెంచుకొని గవర్నమెంట్ బడిలో చదువుకుంటే గుణవంతులు అవుతారని ప్రభుత్వ బడిలో వేస్తే ఇట్లా బల్లిబడ్డ తిండి పెట్టుడేంది ఇంత లాపరవగా ఉంటే ఎట్లా అంతమంది పోరగాన్ల పానాలు పోతే ఎట్లా అయినా హాస్టళ్లల్లో బువ్వ ఎట్లా పెడుతుర్రు సర్కారు బడులల్లో ఒంటిపూట బువ్వ ఎట్లా పెడుతుర్రు రూల్స్ పాటించుకుంటూనే పెడుతుర్రా అని ఎంటదెంట చెకింగ్లు చేసే ఆఫీసర్లు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పండ్లు దోమ పోయిర్రా గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయిర్రా అయ్యా ముఖ్యమంత్రి గారు మీ తాన ఉన్న చదువుల శాఖల పనిచేసేటోళ్ళ పనితనం సుతారం నస్తలేదట కొందరికి పానాలతోని చెలగాట మాడేంత లాపర్వగా ఉంటుర్రట అయ్యా మీరే జర్రంత నజరు పెట్టాలి వాళ్ళ కథెందో మంచిగా అరుచుకొని సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు సప్పుడు సై లేకుండా కొందరు ముజ్రా పార్టీ చేసుకుంటురట అగో వీకెండ్ పార్టీలు పబ్బు పార్టీలు క్లబ్ పార్టీలు రేవ్ పార్టీలు చేసుకుంటారు అనంగా ఇన్నంగాని ఈ ముజ్రా పార్టీ అంటే ఏంటిదే బాలన్న ఆ పార్టీ ముచ్చట ఇప్పుడు మన బాలన్న ముచ్చట్లు దాకా ఎందుకు వచ్చిందే అంటారా అన్ని ముచ్చట్లు మంచిగా వివరిస్తా పాండ్రి చూసినరా ఈ సిపాయిలే బెంగళూరులో రేవ్ పార్టీ చేసుకుంటారు మాకేం తక్కువ అనుకుండ్రో మేము కూడా ఎంజాయ్ చేస్తే ఎవరు చూడరు అనుకుండ్రో ఏమో కానీ ఇట్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో మంచిగా ప్లాన్ చేసి ముజ్రా పార్టీ చేసిరట అగో ముజ్రా పార్టీ అంటావు ఏటిదే అంటారా వెనకట మొగలుల కాలంలో తవాయిలు డ్యాన్సులు చేసేటోళ్ళట అగో ఆ డ్యాన్సు లెక్కనే ఉండేటట్టు ఇంకా జరంత మంచిగా మసాలా గట్టిగా దట్టించి దానికి ముజ్రా పార్టీగా పేరు పెట్టిరట ఇక్కడ నుంచి కాదు అక్కడ నుంచి కాదు సీదా దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమ్మాయిలను తెప్పించుకొని నిండా దాగి బుడ్డ బట్టలు కురుస వస్త్రాలు ధరించి ఎగురుడు దుంకుడు పెట్టిరట అసలే మన తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయి మరి వాళ్లకు ఎట్ల వాసన వచ్చిందో గానీ ఎస్ఓటీ పోలీసులు మొయినాబాదులున్న ఈ ఫామ్ హౌస్ కు పోయేసరికి ఏమున్నది చిన్న బట్టలు వేసుకొని సింధులు వేసుకుంటా పోలీసులకు సిక్కిరట అందరిని వేసుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు బంగారం చైన్లు పైసలు అన్ని తీసుకొని సర్కారు వారి లాంఛనాలతోని పోలీస్ స్టేషన్ కు సాగదోలిరట ఓ దిక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రాష్ట్రంలో అడ్డమైన గంజాయి డ్రగ్స్ కూడా ఉండొద్దని ఆఫీసర్లతో చెప్తుంటే మరిగా సీఎం సార్ మమ్మల్ని ఏం చేస్తాడని అనుకుని లేకుంటే ఈ సర్కారు మమ్మల్ని పట్టించుకుంటుందా అనుకున్నారో కానీ మొత్తానికి కథ చేసిర్రు ఇసొంటోళ్ళ మైలపోలు మంచిగా తీస్తేనే మల్లెవోలు ఇసొంటి అడ్డమైన పని చేయరు కావచ్చు గాయగిరం చేస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు 2-3 దినాల సంధి మొగులు మొత్తం మెత్తబడ్డది వచ్చే 2-3 దినాలు ఆడాడ పెద్ద వానలు పడతాయట ఓదికు వారం దినాల సంధి పల్లెలల్లా అందరూ పత్తులు పెట్టిరు వాన పడతలేదని అంటురు ఈ వాన పాడుగాను పట్టణంలో పడబట్టే పల్లెల పొంట వడకపోవట్టే ఏమో మరి ఇప్పుడు ఏడేడ పడుతుంది ఏం కథ తెలుసుకుందాం పారి 3-4 దినాల సంధి పట్టణంలో ఆడోడళ్ళు పడుతున్నది కానీ పల్లెల మట్టుకు ఈ తేప వానలు ఎక్కువ పడతలేవని ప్రజలు ఇప్పటికే పరిశాన అవుతుర్రు ఈ తేప అనుకున్నని వానలు పడతాయా లేవా అని కన్ఫ్యూజన్లో ఉండ్రు అన్నదాతలు అయితే మొగులు దిక్కు ముఖం పెట్టి దిగులు చూస్తురు కొన్ని ఊర్లలో అమ్మలక్కలు బతుకమ్మలు ఆడుతురు వానదేవుడా ఒకసారన్న వచ్చిపోవా అని పాటలు కూడా వాడి దేవుణ్ణి వేడుకుంటురు ఇప్పటికే వానలు పడి చెరువులు కుంటలు అలుగులు దుంకేది ఉండే ఇంకా వానలు పడతలేవని అంటుంటే వాతావరణ శాఖ అధికారులేమో పడతాయని అంటున్నారు నిరుడు ఈ నెల వరకల్లా వానలు మంచిగా పడి చేన్లు నమనమ ఎగురు పెట్టినాయట ఈ తేప మట్టుకు వానలు కూడా సక వడకపోయేసరికి కొన్ని జాగాల్లో ఇంకా పంటలు చేస్తూనే ఉన్నారు ఓదికు అన్నదాతలను రాజకీయం లీడర్లే ఆగం చేస్తురంటే ఇప్పుడు వానదేవుడు కూడా ఇట్లా రైతులను ఆగం చేస్తున్నట్టే కొడుతున్నది ఎటొచ్చి అన్నదాతలకు ఆగమే ఉన్నది ఓ వానదేవుడా నీకు పుణ్యం ఉంటది జర కుండపోతగా గురిసి చెరువులు కుంటలు అలుగులెళ్ళేతాడు చూడు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లు అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కమెంట్ చేస్తారు బాగా లైకులు చేస్తారు బాగా షేర్లు చేస్తారు ఇట్లనే ఆదరించారు ఇంకా ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని